కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఎమ్మెల్యేగా ఉన్న మీరే గన్ లైసెన్స్ తీసుకుంటానని చెబుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నూజివీడు పరిశీలకులు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన చిన్న వర్షానికే నగరం మొత్తం జలమయం అయ్యిందని, కంబాల్ చెరువులో చేపల పెంపకందారులు డ్రైనేజ్ నీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేయడంతోనే తుమలావ, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీట మునిగాయని ఆరోపించారు. వారి చేపలు చనిపోతాయనే ఆలోచించారే తప్ప పల్లపు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల పరిస్థితిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, తిరగటి దుర్గా, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మదీనా భాష, నందం స్వామి, కొమ్మోజు దుర్గారావు, దాది గౌరీశంకర్, నగరబోయిన శ్రీను, బత్తెన అన్నవరం, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైసీపీ వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని నిలువరించడానికి ఇవాళ నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి కాబట్టి నేను గన్ లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేశారు. ఒక ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేశారని చెప్పేసి పత్రికలు వచ్చినాయి. కానీ దీన్ని వెనుకున్నటువంటి కథా కమామీషు ఒకసారి మాట్లాడుకుందాం. ఇవాళ దరిదాపు 21 మంది మీద మీరు పీడీ యాక్ట్ పెట్టానని చెప్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే 21 మంది అయ్యారు. ఓన్లీ రాజమండ్రి నగరంలో ఒక్కటే కాదండి. ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారనేది 89 మంది మీదో లేకపోతే నా చిల్లరంతో చెప్పారు ఆయన. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కట్టామన్నారు. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు, మీరు గన్ లైసెన్స్ కోసం మీరు పెట్టుకున్నారు అని అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను, నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసిందేంటి? నిజంగా అటువంటి పరిస్థితే ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి? రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మడ్డలు జరిగినాయా? ప్రజాప్రతినిధుల మీద మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకళ్ళు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనటానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటానని అంటమే ఫెయిల్యూర్ కింద లెక్క. దీన్ని మీరే అంగీకరిస్తున్నారు. అందులో అది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2+2 పెట్టుకోండి, లేకపోతే వాళ్ళే ఇస్తారు. మీరు అడగక్కర్లా. నిఘా వర్గాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కదా. రైల్వే స్టేషన్ అభివృద్ధి దరిదాపు 274 కోట్లు. అది ఎంపీ గారు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు ఆవిడ చెప్పారు 274 కోట్లతో ఇక్కడ పనులు మొదలుపెట్టామని. 274 కోట్లతో మీరు ఎప్పుడు పనులు మొదలుపెట్టారు? అది శాంక్షన్ చేసింది ఎవరు? ఆ శాంక్షను భరత్ రామ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు.
ఎన్నికలు వచ్చిన సందర్భంలో అక్కడ దాన్ని ఆక్షన్కి పెట్టలేదు, అంటే టెండర్ పిలవలేదు. ఆమోదాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినటువంటి సందర్భంలో ఇది మేము చేసామని చెప్పుకుంటాం సరికాదు మేడం. మీరు కేంద్ర మంత్రిగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. ఇవాళ మీకు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా మాత్రం ఉన్నారు, గతంలో మీరు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి రాజమండ్రి కేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినట్లయితే ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో స్టిల్ వచ్చినటువంటి 2 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఒక్క పని కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం ఉంది. ఇవాళ పుష్కరాల పేరుతో వచ్చేటువంటి అనేక మంది యాత్రికులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ దిగుతారు, ఏ దీంట్లో ఉంటారు? 4-5 ప్లాట్ఫారంలు డెవలప్ చేయడానికి 274 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడితే, శాంక్షన్ చేసి పెడితే, ఇవాళ మీరు చెప్పుకుంటున్నారు, పోన్లే మీరే చెప్పుకోండి, కాదంటలేదు. కానీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? 1 ఇయర్ మాత్రం ఉంది, కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రం ఉంది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ తీసుకొస్తారు, ఎక్కడ ఈ పనులు చేయిస్తారు? జరిగే పని కాదు కదా. అలాగే దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, దాన్ని కూడా అదే చేశారు. అది కూడా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో జరుగుతుందా అని అంటే ఈ 1 ఇయర్లో జరిగే పరిస్థితి, అది పూర్తి కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పుష్కరాలకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరాన్ని తిట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం రానియద్దు. ఇక్కడ శానిటేషన్ బాగోలేదు, కుక్కలు చూస్తే వీరవిహారం చేస్తున్నాయి, హాస్పిటల్ చూస్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఇన్నిటిని పెట్టుకుని మీరు ఇవాళ ఏదో మీరు అంకెల్ గారెడి చేయొద్దండి. మీరు అంకెల్ గారెడి చేస్తున్నారు. సిఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి దీంట్లో ₹1 కూడా జగన్ గారి పరిపాలనలో ఇవ్వలేదని చెప్పడం ఈ శతాబ్దపు అబద్ధాల్లో మొట్టమొదటి అబద్ధం అవుతుందండి. చాలా పెద్ద అబద్ధం అనమాట ఇది. ఎంత దారుణం అండి. సిఎంఆర్ఎఫ్ నిధులు కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో ఒక పక్కన విలయతాండం చేస్తున్నటువంటి కరోనా సమయంలో కూడా, అలాగే పిఎంఆర్ఎఫ్ ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చినటువంటి అది కూడా కోట్ల రూపాయల్లో ఉంది. లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకు సార్ ఇలాగా లెక్కలు చెప్పి మీరు మభ్యం పెట్టాలని చూస్తే ఇక్కడ మర్చిపోం కదా. దీని మీద ఆర్డర్స్ ఉన్నాయి, తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమీ లేదు, అసలు ఏమీ సిఎంఆర్ఎఫ్ నిధులు ₹1 కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పడం ఎంత దారుణమైన అబద్ధం అండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్నారు, ఇవాళ గౌరవమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎంతవరకు కరెక్టో చెప్పండి ఒకసారి. ఇంకొక విషయం, పుష్కరాల పనుల మీద రివ్యూలు ఎక్కడైనా చేశారా మీరు? సార్, పుష్కరాల పనుల మీద మీరు అధికారులతో కూర్చొని లెక్కలేశారు. ఇవాళ ఎంత వచ్చింది అనేది ఇవాళ ఏమీ లేదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి ఈ అదేంటది మన మునుకొడవల్లో మొత్తం ఈ నిధులన్నీ అక్కడ పోయినాయి. మొత్తం అన్నీ అక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘాట్స్ ఏవి ఉన్నాయో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. సుమారుగా 2 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ అలాగే ఉంది, వేసిన గొంగలు వేసినట్టుగానే ఉంది. పుష్కరాల పనుల మీద మేము ఉన్న సమయంలో ఖచ్చితంగా రివ్యూస్ ఆల్ పార్టీస్తో కూర్చుని మేము రివ్యూస్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను గౌరవంగా తీసుకుని ఏది ఎక్కడ చేయాలనేది నిర్ధారించుకునే వాళ్ళం, చేసేవాళ్ళం.